అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ కింద సంవత్సరానికి 20,000 పెట్టుబడి. 20,000లో పీఎం కిసాన్‌కి నుండి వచ్చే 2,000 తర్వాత స్టేట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఇచ్చే 5,000 2 కలుపుకొని రూ. 7,000. అలా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 7న చాలామంది రైతుల అకౌంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. కానీ చాలామంది రైతు అకౌంట్‌లకు మాత్రం 2,000 మాత్రమే వచ్చాయి. అంటే ఏదైతే పీఎం కిసాన్ యోజన ఈ ప్రీవియస్ స్కీమ్ ఉందో, ఇంతకు ముందుకున్న పాత స్కీమ్ ద్వారా 2,000 మాత్రమే పడ్డాయి చాలామందికి. కానీ ఈ 5,000 మాత్రం చాలామందికి పడలేదు. ఇప్పుడు ఎవరికైతే పడలేదో ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఒకవేళ మీకు పడలేదు అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అప్పుడు ఇందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు మీకు డబ్బులు పడవు. ఇందులో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇందులో ఏమేమి మీరు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే మీ అకౌంట్‌లో ఖచ్చితంగా డబ్బులు పడి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ విత్ ఫోన్ నంబర్. ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్‌కి లింక్ అయిందా లేదా చెక్ చేయండి. ఆ 2 కరెక్ట్‌గా ఉంటే మీరు ఎన్‌పీసీఐ ఏంది అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ అనమాట. మీ అకౌంట్ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ తోటి మీరు లింక్ చేసుకోవాలి. దీనికి మీరు బ్యాంక్‌కెళ్ళి ఎన్‌పీసీఐ ఫార్మ్ అనేది ఒకటిస్తారు. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ దానికి అటాచ్ చేసి బ్యాంక్ మేనేజర్‌కి ఇవ్వండి. ఆయన ఎన్‌పీసీఐ అకౌంట్‌ని మీ అకౌంట్ తోటి లింక్ చేస్తాడు. అప్పుడు మీకు డైరెక్ట్ గవర్నమెంట్ నుండి మీకు ఏదైతే డబ్బులు పడుతున్నాయో అప్పుడు ఆ డబ్బులనేవి మీ అకౌంట్‌లో పడతాయి. అట్లా మీరు 5,000 స్టేట్ గవర్నమెంట్ నుండి, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ నుండి తీసుకోగలరు. ఒకవేళ ఇందులో ఎవరికైతే మీకు డౌట్స్ ఉన్నాయో, మీకు ఇంకా డబ్బులు పడలేదు, ఎప్పుడు పడతాయో అని ఒక డౌట్ ఉంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అది ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేయండి. 155251 ఈ నెంబర్‌కి ఫోన్ చేసి మీకు ఇలా డబ్బులు పడలేదు అని చెప్పి కంప్లెయింట్ రైజ్ చేయండి. వాళ్ళు మీ అకౌంట్‌ని చెక్ చేసి ఎక్కడ తప్పు ఉందో వాళ్ళు మీకు తెలియపరుస్తారు. లేదా మీరే స్టెప్ బై స్టెప్ ముందు ఆధార్ కార్డ్ తోటి ఫోన్ నంబర్ లింక్ అయిందా లేదా, బ్యాంక్ అకౌంట్ తోటి ఆధార్ లింక్ అయిందా లేదా, లేదా ఎన్‌పీసీఐ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేయండి. మీ ప్రాబ్లమ్ తీరిపోతుంది. ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు పడలేదో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్‌లోకి అందరి అకౌంట్‌లోకి డబ్బులైతే ట్రాన్స్‌ఫర్ చేసింది. ఎక్సెప్ట్ కొన్ని జిల్లాలు తప్ప ఎక్సెప్ట్ కడపలో కొన్ని ప్రాంతాలు తప్ప. చాలామందికి ఈకేవైసీలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల డబ్బులనైతే పడలేదు. ఈ 5,000 మాత్రం పడలేదు. మామూలుగా పీఎం కిసాన్ నుండి వచ్చే డబ్బులు మాత్రం అందరి అకౌంట్‌లో పడ్డాయనుకుంటా. మామూలుగా అయితే 5,000 కోసానికి మీరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీ అకౌంట్‌లో అయితే డబ్బులు పడతాయి. ఎవరికైతే అన్నీ కరెక్ట్ ఉండి కూడా డబ్బులు పడలేదంటే 155251కి కాల్ చేయండి. ఒకవేళ అది కూడా బిజీ వస్తే ఇంకో నెంబర్‌కి కాల్ చేయండి. 1800 208 5254కి కాల్ చేయండి. కాల్ చేసి మీ ప్రాబ్లమ్‌ని చెప్పండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. అయినా కూడా మనీ రిసీవ్ కాలేదని, మనీ బ్యాంక్ అకౌంట్‌లో పడలేదని చెప్పి వాళ్ళు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు తెలియజేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి ఇలాంటి స్కీమ్స్ మీద మీకు లేటెస్ట్ అప్డేట్స్ తొందరగా పొందడానికి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.